ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మార్చి 15 ప్రభు దినం. నేటి లేఖన పఠనం 28వ కీర్తన. నేటి ధ్యాన లేఖనం 28వ కీర్తన 7వ వచనం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. వ్యాఖ్యానాంశం: నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. వ్యాఖ్యానాంశం: నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. వ్యాఖ్యానం: ఈ 28వ కీర్తనలో మనం వినే విజ్ఞాపనలు నేటి క్రైస్తవుడు ధైర్యముతో తన తండ్రి అయిన దేవునికి చేసే ప్రార్థనలతో పోల్చదగినవి కావు. ఎందుకంటే సమాధానాన్ని పొందలేమేమో అనే భయం, మరణాన్ని గూర్చిన భయం, దుష్టులకు లొంగిపోతాననే భయం, భక్తిహీనులకు తీర్పు తీర్చాలనే ప్రార్థనలు మొదలగునవన్నీ అంత్యదినాలలో నమ్మకమైన ఇశ్రాయేలీయులు వ్యక్తపరిచే భావనలు. అయితే అతడు ఎదుర్కొనుచున్న ఈ తీవ్రమైన బాధ, అతడు పొందిన సమాధానాన్ని, దానివలన అతడు పొందిన ఆనందాన్ని మరింత ప్రస్ఫుటంగా కనపడేటట్లు చేయటానికే ఉపయోగపడుతుంది అని 28వ కీర్తన 6-9 వచనాల్లో చదువుతాం. అతడు 7వ వచనంలో యెహోవా నా ఆశ్రయము లేక బలము అని పలికాడు. అయితే 8వ వచనానికి వచ్చేసరికి యెహోవా తన జనులకు ఆశ్రయము లేక బలము అని వ్రాయబడింది. అలాగైతే మనం సమిష్టిగా ఇట్టి అనుభవం పొందాలంటే దానికంటే ముందుగా వ్యక్తిగతంగా అట్టి అనుభవాన్ని పొందాలి. నేటి కీర్తనాకారుడైన దావీదు జీవితంలోని ఒక సంఘటన ఈ సందర్భంలో మనకు గుర్తుకు వస్తుంది. దావీదు అతని జనులను సిక్లగునకు తిరిగి వచ్చినప్పుడు ఆ పట్టణం తుదమట్టుకు తగలబెట్టబడిందని, దాని నివాసులందరూ చెరలోనికి కొనిపోబడ్డారని దావీదు చూచాడు. దావీదు సహచరులు అతనిని రాళ్లతో కొట్టాలని మాట్లాడుకున్నారు. ఇదంతా చూచి అతడు ఎంతో కృంగిపోయాడు. అయితే అప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అని సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనంలో చదువుతాం. కొన్నిసార్లు మనం కూడా దావీదు వలె మన బలమంతా యెహోవాలో ఉందని గ్రహించేందుకు మన బలహీనతంతా అనుభవించటం అవసరమే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినట్లు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. దేవుడు అనుగ్రహించే జవాబు విశ్వాసి హృదయంలో ప్రశంసలను కలుగజేస్తుందని కూడా గమనించాలి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినట్లు, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి గనక ఆయనను స్తుతించటం మనం కూడా ఎన్నటికీ మరిచిపోకుందుముగాక. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.